నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ఇంటర్నేషనల్ అవార్డ్ గ్రహీత డాక్టర్ సుదర్శన్ శర్మ గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, సాధారణంగా మనం టెంపుల్కి వెళ్ళి జాతకం చూపించుకున్నప్పుడు ఈ రాశికి ఈ దేవత, ఈ దేవుడు అధిపతి, ఈ దేవుడికి పూజలు చేసుకుంటే సరిపోతుంది అని అంటారు. గ్రహచార రీత్యా నిజంగా అలా ఉంటుందంటారా? ఈ సంవత్సరంలో ఏ రాశికి ఏ దేవత బాగా కలిసి వస్తుంది అని అంటారు, ఒకసారి తెలియజేయండి. మంచి క్వశ్చన్ వేసామమ్మా. విషయానికి వెళ్ళబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా ప్రార్థన చేసుకుని విషయం తప్పకుండా. బీజాపూరగదేక్షుకార్ముకరుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వవిశానరత్నకలశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపద్మకరయ సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్దదః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా తీసుకుంటే ప్రతి రాశికి కూడా రాశ్యాధిపతులు ఉంటారమ్మ. ఉదాహరణకి మేషరాశిని తీసుకుంటే మేషరాశికి అధిపతి మనకి కుజుడమ్మ. అదేవిధంగా వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి, వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అదేవిధంగా మిథున రాశి తీసుకున్నాం అనుకోండి, మిథున రాశికి అధిపతి బుధుడు. అదేవిధంగా కర్కాటక రాశి వారికి తీసుకున్నాం అనుకోండి, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అదేవిధంగా సింహరాశి తీసుకోండి, ఈ సింహరాశికి అధిపతి రవి. అదేవిధంగా కన్యారాశి తీసుకుంటే కన్యారాశికి అధిపతి బుధుడు. అదేవిధంగా తులారాశికి తీసుకుంటే తులారాశికి అధిపతి శుక్రుడు. అదేవిధంగా వృశ్చిక రాశి తీసుకుంటే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. అదేవిధంగా ధనుర్రాశి తీసుకుంటే ధనుర్రాశికి అధిపతి గురుడు. అదేవిధంగా మకర రాశి తీసుకున్నాం అనుకోండి, మకర రాశికి అధిపతి శని. అదేవిధంగా కుంభరాశి తీసుకున్న కుంభరాశికి అధిపతి శని. అదేవిధంగా మీనరాశి తీసుకుంటే మీనరాశికి అధిపతి మనకి గురుడమ్మ. ఈ విధంగా 12 రాశులు సంబంధించి 12 రాశులు, వాటికి సంబంధించిన రాశ్యాధిపతులు. అయితే ప్రధానంగా మనం ఈ 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరాన్ని తీసుకుంటే ఒక్కొక్క రాశికి ఏ రాశి వారి తాలూకా గ్రహస్థితి సంచారం, ఉదాహరణకి గురుడు అనుకోండి, మనకి ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి గురుడు ప్రధానంగా ఇప్పుడు మిథున రాశిలో ఉన్నాడు. ఇది కాస్త గురుడు మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశిస్తాడు. తదుపరి అదేవిధంగా సింహరాశి, తర్వాత అక్కడి నుంచి 3 నెలలు సింహరాశి కూడా ప్రవేశిస్తాడు. ఈ అతిచారం వల్ల ప్రవేశిస్తుంటాడు. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే కుంభరాశిలో ప్రధానంగా ఇప్పుడు రాహు సంచారం, అదేవిధంగా సింహంలో కేతు సంచారం, అదేవిధంగా మీనరాశి వారికి ప్రధానంగా శని సంచారం, జన్మశని అని అంటూ ఉంటారు. ఈ సంచారం వల్ల మనం ప్రధానంగా తీసుకుంటే ఏ రాశులు వారు ఏ ఆరాధన చేయడం, అదేవిధంగా ఏ దేవారాధన చేయడం ద్వారా ఈ యొక్క సంవత్సరం వారికి సంబంధించినటువంటి సమస్యల నుండి బయటపడతారని తీసుకుంటే, గురుగారు ఇప్పుడు కుంభరాశి వారి గురించి మాట్లాడుకుందాం. కుంభరాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, అలానే ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంది, ఆరాధించాల్సిన దేవుడు ఎవరో ఒకసారి తెలియజేయండి. మంచి ప్రశ్న వేసాము. ప్రధానంగా తీసుకుంటే ఈ కుంభరాశి వారు పరాభవనామ సంవత్సరంలో ఈ కుంభరాశి వారు ఏ విధంగా గ్రహ సంచారం ఉంది అని తెలుసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ కుంభరాశిలోకి వర్తిస్తారనే విషయం గురించి తెలుసుకుందాం. అంటే మనకి నక్షత్రాలు చాలా ఉన్నాయి కదా, ఏ నక్షత్రం వారు ఈ కుంభరాశిలోకి వర్తిస్తారనే విషయం తెలుసుకోబోయే ముందు ప్రధానంగా ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, అదేవిధంగా శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు వారు ఈ యొక్క కుంభరాశిలోకి వస్తారు. ముందుగానే మనం చెప్పుకున్నట్లు కుంభరాశికి మకర కుంభరాశులకు అధిపతి శనేశ్వరుడు, కుంభరాశి కూడా అధిపతి శనేశ్వరుడు. కాబట్టి ఈ ప్రస్తుత గ్రహ సంచారాన్ని తీసుకుంటే వీరికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది. ఓకే, ఎప్పుడు ప్రారంభమైంది? సుమారుగా ఒక సంవత్సరంన్నర పైన నుండి మనకి వీరికి ఏలినాటి శని ప్రభావం అనేది ప్రారంభమైనది. అదేవిధంగా అదే చెప్తున్నాను. అదేవిధంగా వీరికి జన్మ రాహువు, సప్తమ కేతు సంచారం కూడా సూచిస్తున్నది. ఈ జన్మ రాహు సప్తమ కేతు అనేది అంత ఉన్నతమైనటువంటి స్థితి కాదు. ఎందుకంటే జన్మంలో రాహు, సప్తమంలో కేతు వల్ల రాహుకేతులు దీన్ని కాలసర్పదోషము అని కూడా మనకి ఒకసారి చెప్తూ ఉంటాం. మనకి రాహుకేతుల యొక్క ప్రభావం వల్లే కదా ఈ కాలసర్పం అనేది ఏర్పడుతుంది, సర్పదోషాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ ప్రభావం అదేవిధంగా ఇంకా ప్రధానంగా తీసుకుంటే
గురువు యొక్క అనుగ్రహం వల్ల, ప్రధానంగా గురువు యొక్క స్థితి సంచారం అనుగ్రహం ఉండడం వల్ల ఈ చెడు గ్రహస్థితి నడుస్తున్నప్పటికీ కూడా గురువు యొక్క శుభదృష్టి ఉండడం ద్వారా వీళ్ళు కాస్త ఉపశమనం కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అయినప్పటికీ జూన్ 2వ తేదీ నుండి వీరికి గురువు అనేవాడు పంచమ స్థానం నుండి షష్ఠ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే మిథునం నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వీరికి షష్ఠ స్థానం అవుతుంది. తద్వారా వీరికి ఈ యొక్క మొత్తం ఈ గ్రహ సంచారాన్ని అంతా కూడా తీసుకుంటే కుంభరాశి వారికి గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. ఎందుకలా? ఎందుకు అంటే ఏలినాటి శని ప్రభావం, అదేవిధంగా రాహుకేతువులు, జన్మ రాహువు, సప్తమ కేతు, అదేవిధంగా గురుడు కూడా షష్ఠ స్థితి. దీని యొక్క ప్రభావం వల్ల అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదని చెప్పుకోవచ్చు. కాబట్టి అయితే మీరు ప్రశ్న వేయచ్చు, మరి రాస్యాధిపతి శనేశ్వరుడు కదా, రాస్యాధిపతి ఏలినాటి శని మకర కుంభరాశి వారికి రాస్యాధిపతి శనేశ్వరుడు కదా, మరి ఆ రాష్ట్రాధిపతి అంత ఇబ్బంది పెట్టడేమో అని మీరు ప్రశ్న వేయచ్చు. కానీ ఏదైనా సరే పూర్వజన్మ ప్రారంధ కర్మ వల్ల మనకి శని ఏలినాటి శనిలో, అదేవిధంగా అష్టమ శనిలో, అర్ధాష్టమ శనిలో వాటి యొక్క పరిణామాలు మనం అనుభవిస్తూ ఉండాలి, మనం చేస్తూ ఉంటాం. ఎందుకంటే శనేశ్వరుడు కర్మాన్ని క్షయం చేసేవాడు. కాబట్టి ఈ మకర రాశిలో పుట్టాము, కుంభరాశిలో పుట్టాము కాబట్టి మాకు ఏలినాటి శని వచ్చినా ఏ ప్రభావం సూచించదు అని చాలామంది చెప్తూ ఉంటారు. అదంతా కూడా తప్పు. ఎంతటి వారికైనా సరే ఆ ఏలినాటి శని ప్రభావం అనుకోండి అనుభవించి తీరాల్సిందే. అయితే ఈ యొక్క గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కాబట్టి దీని నుండి ఉపశమనం కలగడానికి వీరు ఏ దేవత ఆరాధన చెయ్యాలి అనే విషయం గురించి తెలుసుకోబోయే ముందు ప్రధానంగా వీళ్ళు ప్రతి శనివారము కూడా శనేశ్వరుడికి ఫస్ట్ ప్రధానంగా అభిషేకం చేసుకోవాలి. అలాగే 9 శనివారాలు శనేశ్వరుడికి అభిషేకం చేసుకుని దేనితో, తిలంతో, తైలంతో, అదే అంటే నువ్వుల నూనెతో శనేశ్వరుడికి అభిషేకం చేసుకుని ఆ శనేశ్వరుడికి సంబంధించినటువంటి ద్రవ్యాలు అంటే ఉదాహరణకి నల్ల వస్త్రము, అదేవిధంగా తిలలు, అదేవిధంగా మేకు, అదేవిధంగా తోటకూర, వీటికి సంబంధించినటువంటి ద్రవ్యాలు, అదేవిధంగా నలుపు రంగు సంబంధించినటువంటి ఇనుపు వస్తువులు, నలుపు రంగుకు సంబంధించినటువంటి ద్రవ్యాలు, ఇవన్నీ కూడా పత్తి గింజలు కూడా దానం ఇస్తారు. ఈ పత్తి గింజలు వీటన్నీ కూడా దానం ఇచ్చి తదుపరి అక్కడ కాలు చేతులు కూడా కడుక్కుని, వారు అవకాశం ఉన్న వాళ్ళు స్నానం చేయొచ్చు, అవకాశం లేని వాళ్ళు కాలు చేతులు కడుక్కుని అక్కడ ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో అర్చన చేసుకోవాలి. ఈ విధంగా 9 వారాలు చేయడం ద్వారా శనేశ్వరుడి యొక్క అంత ప్రభావాల నుండి ఉపశమనం కలిగి వీరికి ఆరోగ్యం సిద్ధించి వీరు అనుకున్నటువంటి పనుల నుండి కార్యసిద్ధి కలగడానికి అవకాశం అనేది ఉన్నది. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు కార్యాలన్నీ కూడా మందబోటిగా సాగుతూ ఉంటాయి, అంటే లేటుగా వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఏ కార్యం మొదలుపెట్టినా కూడా ప్రథమం విఘ్నం అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి కార్య జయాన్ని కలిగించిన వాడు ఎవరు? కార్యసిద్ధి ఆంజనేయ స్వామి. కాబట్టి అక్కడ శనేశ్వర స్వామిని ఆరాధన చేస్తూ మనకి కార్యాన్ని సిద్ధింపజేయవయ్యా అంటూ ఆంజనేయ స్వామి వారిని కూడా ఆరాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఈ కుంభరాశి వారికి కూడా ఈ సంవత్సర కాలం అంతా కూడా కలౌ చండీ వినాయక విఘ్నేశ్వరుడికి ఆరాధన ఖచ్చితంగా ఈ సంవత్సర కాలం అంతా కూడా ప్రతి బుధవారం విఘ్నేశ్వరుడికి కాస్త దుర్వయజ్ఞము, అదే గరికతో స్వామివారికి దుర్వయజ్ఞము అంటారు, అంటే దాన్నే గరిక అని కూడా మనకి చూస్తుంటారు. గరికతో స్వామివారికి అర్చన చేస్తూ ఉండడం, అవకాశం ఉన్నవాళ్ళు ఉండ్రాల నివేదన చేస్తూ ఉండడం, అదేవిధంగా ప్రతి శుక్రవారము మంగళవారము మంగళ చండికా స్తోత్రం పారాయణ చేస్తూ ఆ చండీ పరాదేవతని ఆరాధన చేయడం ద్వారా వీరికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగి వీరు అనుకున్నటువంటి కార్యాలు సిద్ధింపజేసుకోవడానికి అవకాశం అనేది ఉన్నదమ్మా. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. శుభమస్తు.